కోవూరులో ప్రజా పాలకులకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. 5 ఏళ్లు పదవులు అనుభవించిన వేమిరెడ్డి పార్టీకి ద్రోహం చేశారంటూ ఫైర్ అయ్యారు. ఆయన బారిన పడి తన నియోజకవర్గంలో ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశారంటూ మండిపడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రతిపక్షాలు డబ్బును నమ్ముకుంటే మేము ప్రజలను నమ్ముకున్నామంటున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పల్లె పల్లె తిరుగుతున్నారు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వారికి వివరిస్తున్నారు. ఇదే విషయంపై ఆయనతో మాట్లాడదాం. కోవూరు నియోజకవర్గంలో ప్రజాసేవకునికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది, నిజమేనా? 100% ప్రజాసేవకులకు పెత్తందారులకు మధ్య కోవూరు నియోజకవర్గంలో పోటీ జరుగుతూ ఉంది. పేదవాళ్లకు డబ్బుకు మధ్య పోటీ జరుగుతూ ఉంది. ప్రభాకర్ రెడ్డి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు హ్యాపీగా విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ఆయన భార్యకు టీటీడీ బోర్డు మెంబరు, అదేవిధంగా ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవి ఇచ్చారు. 4 రాష్ట్రాలకు సంబంధించిన. కేవలం నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తికి సీట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. అది సాకు మాత్రమే. దీని వెనక ప్రశాంతి రెడ్డి ఉంది. ఆమెకి ఎమ్మెల్యే కావాలని కోరిక. ఏదో ఒక విధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు కాబట్టి టీడీపీలోకి పోయి టికెట్ తెచ్చుకుందామని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకున్నారు. ఈయన వెళ్ళిపోయినాడు. దీని వెనక ఆమె కుట్రే ఉంది. బయటకు పోవడానికి కేవలం ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని సాకు చూపించి బయటకు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఒక్కసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చరిత్ర చూసుకుంటే నేనైతే అతన్ని వదిలిపెట్టను. ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇక్కడ నేను గెలుస్తున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లొసుగులు ఎన్నున్నాయో, అతని వల్ల ఈ జిల్లాలో ఎంతమంది మహిళలు చనిపోయినారో దీని మీదంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి విచారణ జరిపించాలని చెప్పి కోరుతాను. అతన్ని నెల్లూరు నడి బజార్లో నిలబెట్టే విధంగా అతను చేసినటువంటి అన్యాయానికి మహిళలు బలైపోయినారు. కామాంధుడు అతను. మీ నియోజకవర్గానికి సంబంధించి మండల నాయకులందరినీ కూడా వేమిరెడ్డి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రభావం ఏముండదా? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవతల వైపు నుంచి ఇక్కడ మధ్యలో వచ్చి సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు అమ్ముడుపోయినారు. ఈ మధ్యనే మీరు కూడా విన్నారు. నా తమ్ముడికి కూడా, నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి కూడా 3 కోట్లు ఇస్తామో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరితేనని చెప్పి ఆఫర్ ఇవ్వడం జరిగింది. మా తమ్ముడు చెప్పుతో కొట్టి బయటకు పంపించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈయన ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు ఆశ చూపించినా మా నియోజకవర్గ ప్రజలు మాత్రం అమ్ముడుపోయేవాళ్ళు కాదు. మా అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్ముడుపోయేవాళ్ళు కాదు. సో మొత్తంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తానని చెప్పేసి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, కొడవలూరు నుంచి.